భార్య పిల్లలతో సుఖంగా జీవిస్తూ ఉండేవాడు. తోటి జాలార్లతో కలిసి నదిలో చేపలు వేటకు వెళ్ళి దొరికినటువంటి చేపలను అమ్ముకుంటూ ఉండేవాడు. అతనికి శ్రీరాముడు అంటే ఎంతో ప్రాణం. జాలర్లు గూడెం పక్కనే ఉన్న ఒక రామాలయం ఉండేది. ప్రతి సంవత్సరం అక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగేవి. అలా మత్స్యకారులందరూ కూడా వాటిని రాములవారి ఉత్సవాలు అని చెప్పి ఎంతో భక్తిభావంతో పిలుచుకుంటూ ఉండేవారు. రాములవారి ఉత్సవాల కోసం గూడెమంతా కూడా ఎదురు చూస్తూ ఉండేది. ఎన్నో సంబరాలు జరిగేవి. జనం చుట్టుపక్కల నుండి గ్రామాల నుండి ఎంతో మంది తరలి వచ్చేవారు. ఇక జాలర్లు గూడెంలో అందరూ రాములవారితో ఎంతో అనుబంధం ఉండేది. వారి పిల్లలకు రాములమ్మ అని రామలక్ష్మి అని పేర్లు పెట్టుకునేవారు. మగపిల్లలకు అందరూ కూడా శ్రీరాముడి యొక్క నామాలే పెట్టేవారు. శ్రీరామచంద్రుడితో వారి బంధం విడదీయనిది. తమకు ఏం కష్టం వచ్చినా శ్రీరాముడికే చెప్పుకునేవారు. రామనామం కూడా అందరిలాగే రాముడు అంటే ఎంతో భక్తి కలిగి ఉండేవాడు. ప్రతిరోజు చేపల కోసం గోదావరిలోకి వెళ్ళి ముందు రామచంద్రుడికి